హాయ్ హలో అందరికీ. ఈరోజు అయితే మన ఆంధ్ర వంట చూలకాయని తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు అయితే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా, అల్లం, కొత్తిమీర పేస్ట్ వేసుకుందాము. నేను బాగా ఆయిల్ పెట్టుకుని నూనె వేసుకున్నాము. జీలకర్ర, ఆవాలు వేసుకుందాము. కారం వేసుకున్నాము. 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాము. ఇట్లా తగినంత ఉప్పు. ఆల్రెడీ మనం ఉడికొచ్చుకున్న దాంట్లో ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాము. జీలకర్ర, ఆవాలు వేసుకున్నాము. ఇందులోనే కొబ్బరి, పప్పుల పొడి అయితే వేసుకున్నాము. 1 టీ స్పూన్. కొంచెం కావాలంటే కొంచెం కొబ్బరి, పప్పుల పొడి వేసేసుకున్నాము. అందులోనే కొంచెం ధనియా పేస్ట్ వేసుకున్నాము. అన్నీ ఒకసారి కలుపుకున్నాం. మనం ఉడకబెట్టుకున్న చూలకాయలు అయితే వేసేసుకోవాలి. అంతే. మనం ఇందులో కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాం కాబట్టి పైన కొత్తిమీర అవసరం ఏం లేదండి. అంతే. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన చూలకాయ కర్రీ రెడీ. కొద్దిసేపు మగ్గబెట్టి కావాలంటే పైన కొత్తిమీర కొద్దిగా గార్నిష్ చేసుకుందాము. 2 నిమిషాలు అయితే మగ్గించుకున్నాము. మూత పెట్టేసుకున్నాము. మొత్తం కలుస్తుంది. ఇది రొట్టెలోకి అయితే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి. ఇలాంటి వంటలు మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అంతే. 2 నిమిషాలు మూత పెట్టేసుకోండి. అంతే, అయిపోయిందండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ. బాయ్.